మీ ఫ్యామిలీ ఎంత సిద్ధు, దేనికి ఉపయోగపడరు? సంధ్య, ఫ్యామిలీ జోలికి రాకు. ఏం తెలుసు మా ఫ్యామిలీ గురించి నీకు? ఆ రోజుల్లో మా తాత 10 ఎకరాలు కొన్నాడు. ఇప్పుడు దాని విలువ 50 కోట్లు. ఏమనుకుంటున్నావు? 50 కోట్ల? మరి సిద్ధు, అందులో 1 ఎకరం అమ్మేసామంటే మనకి ఇప్పుడు 5 కోట్లు వస్తుంది సిద్ధు. లైఫ్ ఫుల్ సెటిల్ అయిపోతుంది. అంటే ఆ రోజుల్లో మా తాత 10 ఎకరాలు కొన్నాడు, కానీ మా నాన్న చదువు కోసం మధ్యలో అది 50,000 అమ్మేశాడు. ఏం సిద్ధు అలా ఉన్నావు? ఏం బాలే సంధ్య. అస్సలు టెన్షన్ తీసుకోక సిద్ధు. రోజుల్లో ఏ కష్టం అన్నా కూడా డబ్బులతో పోతుంది. నాకు డబ్బులు పడేసి అలా టెన్షన్ పడక అనవసరంగా. వెళ్ళు, డబ్బులు ఇచ్చా కదా. సిద్ధు, మననే ఎలక్షన్స్ అయ్యాయి కదా, మీరు ఎవరు కొట్టేశారు? నేను ఎవరు ఓటేస్తే మాత్రం ఏం చేంజ్ వస్తుంది సంధ్య? ఇంట్లో నడిచేదంతా నీ రాజ్యమే కదా. సిద్ధు, ప్రమోద్ ఫోన్ చేశారు, వాళ్ళు డిన్నర్ కి వస్తున్నారంట. అవునా? నేను ఇప్పుడు బగారా రైస్ చేయనా, వెజ్ పులావ్ చేయనా, బిర్యానీ చేయనా? నువ్వు ఏదో ఒకటి చేసింది, తర్వాత దానికి పేరు పెడదాం. సిద్ధు, ఎక్కడికి? బయటకి వెళ్ళొస్తా సంధ్య, సాయంత్రం లోపల చూస్తాను. ఈ రోజు ఏంటో గుర్తుంది కదా? అన్నీ గుర్తుంటే నాకు ఎప్పుడు మర్చిపోండి. సంజు, సర్ప్రైజ్. వావ్ సిద్ధు, గోల్డ్ ఇయర్ రింగ్సా? మరి నచ్చాయా? చాలా నచ్చాయి. ఏంటి, నువ్వు శ్రీరామనవమికి ఇలాంటి గిఫ్ట్ ఇచ్చావంటే వచ్చే వీక్ నా బర్త్డే ఉంది, ఏం గిఫ్ట్ ఇస్తావో ఏంటో సిద్ధు. చాలా భయ, జీవితంలో ఎంత కష్టం వచ్చినా పెళ్ళాం దగ్గర మాత్రం అప్పు చేయకండి. ఇప్పుడు 2 ఏళ్ల క్రితం 25,000 తీసుకుంటే ఇప్పటికి కూడా 50,000 మిగిలింది అంటారు. సిద్ధు, మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? దీనికన్నా భయ్య, బ్యాంక్ లో అప్పు తీసుకుంటే ఈ ప్రాజెక్ట్ తీర్చలేదు. పెళ్ళాం దగ్గర అప్పు చేయకండి. చెప్పు. ఏహే, ఒక్క సోది ఆపు. పొద్దున్న లేచినప్పటి నుంచి పెళ్లి పెళ్లి పెళ్లి. వండొచ్చా నీకు? రాదు. ఇల్లు వచ్చా? రాదు. బట్టలు తినడం వచ్చా? రాదు. ఇవన్నీ నేర్చుకోరా ఫస్ట్. నేర్చుకున్న తర్వాత పెళ్లి చేసుకోవచ్చు. ఫోన్ పెట్టు. ఈ మాట తప్ప వేరేదో మాట్లాడు. సరే, బాయ్ బాయ్. ఏంటి సిద్ధు, పొద్దునుంచి ఎవరితో మాట్లాడుతున్నావు? ఏమో తమ్ముడు సంధ్య, పొద్దున్న లేచే మనిషి పెళ్లి 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 అంటాడు. ఏ పని రాదు. అవును, బాగా గడ్డి పెట్టారు. అలా పని లేకుండా పని రాకుండా ఉంటే రేపు పొద్దున్న నాకు వచ్చిన తోటకోడలు ఎంత కష్టపడుతుంది చెప్పండి. మరే నా బతుకు చూడు ఇప్పుడు ఎలా అయిపోయిందో. సిద్ధు, నేను ఒక డెసిషన్ కి వచ్చాను. ఏంటండి? ఈ రోజు నుంచి మీతో గొడవ పడను. నిజంగా? ఓకే. అదేంటి, ఎందుకు, ఏమిటి, ఏం అడగరా? వద్దు సంజయ్, మళ్ళీ దానికి స్టార్ట్ చేస్తావు. సిద్ధు, నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడంటే ఈ సబ్బులు షాంపూలు అవన్నీ నేను సెలెక్ట్ చేస్తున్నాను. పెళ్లికి ముందు నువ్వు ఏం సోప్ వాడేవాడివి? పెళ్లికి ముందర నేను కుమార్ సోప్ వాడేవాడిని. కుమార్ సోప్ ఎక్కడ వినలేదే. నువ్వు ఏం షాంపూ వాడేవాడివి? కుమార్ షాంపూ సంధ్య. ఏంటి అన్న పెద్ద బ్రాండ్? ఏం టూత్ పేస్ట్ వాడేవాడివి? టూత్ పేస్ట్ కుమార్ టూత్ పేస్ట్. కుమార్ 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 ఎక్కడ వినలేదు. కుమార్ ఇదేనా పెద్ద బ్రాండా? ఏహే, చదువుకునే టైంలో నేను కుమార్ గారు కలిసి ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం. అన్ని వాడేవాడిని. ఆ భగవంతుడిని వచ్చే 7 జన్మలకి కూడా మిమ్మల్ని నా భర్త కింద ఇవ్వాలని కోరుకుంటున్నాను. అమ్మో వద్దు తల్లి, నేను బ్రహ్మచారిగానే బాగుంటాను. బ్రహ్మచారిగా ఉండిపోతాను. అమ్మో. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరితో కూడా ఒక ఇంపార్టెంట్ విషయాన్ని షేర్ చేసుకుందాం వచ్చాము. అదేంటంటే, ఏదైనా విషయాన్ని 5 నిమిషాల లోపలే అర్థం చేసుకునేది తల్లి అండి. అదే విషయాన్ని 10-15 నిమిషాలు తీసుకుని అర్థం చేసుకునేది మన తోబుట్టులు. అదే ఒక 40 నిమిషాలు కానీ గంట కానీ తీసుకుని అర్థం చేసుకునేది మన కూతుళ్ళు అండి.
అదే మనం ఎన్ని లక్షల సార్లు చెప్పినా సరే అర్థం చేసుకోకుండా ఉండేదే ఎవరు? చెవిటి వాళ్ళు. ప్రతిదానికి కూడా పెళ్ళం పేరు తీస్తావా? సిద్ధు, పండుగ వస్తుంది కదా, ఇంట్లో చాలా పాతవి అన్యూజ్డ్ ఐటమ్స్ ఉన్నాయి. వాటన్నిటిని OLX లో పెట్టేసి అమ్మేద్దామా? అవును సంధ్య, కరెక్టే, అమ్మేయచ్చు. ఫస్ట్ అయితే ఆ మైక్రోవేవ్ ఒకటి తీసేద్దాము. ఇంకేమున్నాయి సంధ్య? నా నోరు ఉంది సంధ్య. అలా చూస్తానండి సంధ్య. నిజం చెప్పు, నువ్వు పెళ్ళి ఇంటికి వచ్చినప్పటి నుంచి ఈ రోజున నా నోరు అనేది వాడాను. అన్నిటికన్నా మోస్ట్ అన్యూజ్డ్ ఐటమ్ అది. ఏంటి సంధ్య అలా చూస్తున్నావు? వీక్ అంతా ల్యాప్టాప్ పట్టుకుని కూర్చుంటావు, ఇంకా వీకెండ్స్ వచ్చాయంటే మంచి అన్ని టీవీలో పట్టుకు వేలాడుతూ ఉంటావు. సరదాగా నన్ను పాపని ఎక్కడికి తీసుకెళ్దాం అని ఉండదా? వీకంతా ఇంట్లో బోర్ కొట్టి చచ్చిపోతున్నాను. చెప్పు సంధ్య, ఎక్కడికి వెళ్దాం చెప్పు. సరదాగా పాపని తీసుకుని జూకి వెళ్దామా? జూకా? ఎప్పుడు చూడు ఇంటికి వెళ్దాం అని. వెళ్ళలేదు. ఎందుకు సంధ్య అంత కోపడదు? వెళ్దాం, ఇంటికి వెళ్దాం జూకి. సిద్ధు, నేను ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తానే. సంధ్య ఆకలి వేస్తుంది, డిన్నర్ చేయమంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను సంధ్య. ఏం లేదు సిద్ధు, ఇప్పుడే రెసిపీ చూసాను. అందులో నానబెట్టిన బియ్యం తోటి వండమన్నారు. మరి నాన్నని అడిగి ఫాస్ట్కి వెళ్ళి బియ్యం తెచ్చుకుని వచ్చేస్తాను. హలో హలో, ఇలా మైసూర్ బజ్జీ చేయమంటే మైసూర్కి, బందర్ లడ్డు చేయమంటే బందర్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు బియ్యాన్ని నీళ్ళలో నానబెట్టమన్నారు, నాన్నతో పెట్టించుకోలేదు. నీకు చెప్పడం కన్నా నేను చేసుకోవడం బెస్ట్. హాయ్ సంధ్య. హలో. ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నావు? అలసిపోయినట్టున్నావు బాగా. సిద్ధు, ఇప్పుడే బ్లడ్ డొనేట్ చేసి వచ్చాను. బ్లడ్ అంత రాజేస్తున్నావు, డొనేషన్ కూడా ఇచ్చేస్తున్నావు. ఏంటి ఇవన్నీ అడుగుతున్నారా? అసలు మన టైంలో అయితే మనకి ఇవేం తెలియవే. సరేలే, ఏం చేస్తాను, ఇంక అయ్యింది ఏదో అయిపోయింది. పని ఉందే, మళ్ళీ చేస్తాను, బాయ్. ఏంటి సంధ్య అంత బాధగా మాట్లాడుతున్నావు? ఏంటి, ఏమైంది? ఏం లేదు సిద్ధు, మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడికి సంబంధాలు చూస్తున్నారు. పెళ్లి సంబంధాలకు వచ్చిన వాళ్ళు ఏమో వాడి హైట్ ఎంత, వెయిట్ ఎంత, క్వాలిఫికేషన్ ఎంత, శాలరీ ఎంత అనుకుంటే 1,00,000 డౌట్లు అన్నీ అడుగుతున్నారు. అసలు నేనే తప్పు చేశానేమో అనిపిస్తుంది. ఇవేమి చూడకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. ఇచ్చి సంధ్య, నువ్వేం చూడకుండా చేసుకున్నావు, నేను చూడు నిన్ను చూసి కూడా చేసుకున్నాను. సిద్ధు, వైఫ్ అనే ఇంగ్లీష్ వర్డ్ లో అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కవర్ అవుతాయి తెలుసా? W అంటే వాట్సాప్, I అంటే ఇన్స్టాగ్రామ్, F అంటే ఫేస్బుక్, E అంటే ఈమెయిల్. సో ఇలా ఎటువైపు చూసినా, ఎక్కడ చూసినా అక్కడ వైఫై లాగా మొత్తం కవర్ చేసేసింది. పర్ఫెక్ట్ చెప్పావు సంధ్య. కానీ దీంట్లో మ్యాజిక్ ఉంది తెలుసా? ఏంటి? వైఫ్ తో చాట్ చేయడానికి అందరూ భయపడతారు. సిద్ధు, పెళ్లికి ముందర రోజు నేను మీ కళ్ళకి వచ్చేదాన్ని అనేవాళ్ళు కదా. అవును. ఇప్పుడు కూడా అలాగే వస్తున్నానా? లేదు సంధ్య అసలు. ఎందుకు? పెళ్లి అయ్యాక హనుమాన్ చాలీసా చదవడం మొదలు పెట్టా. ఏం సంధ్య కొడుతున్నావు? నువ్వు అంటే నాకేమైనా భయం అనుకుంటావు ఏంటి? అందుకే మరి పెళ్లి చూపులకేమో 5 మందితో వచ్చావు, తాంబూలానికేమో 50 మందిని వేసుకుని వచ్చావు. ఇంకా పెళ్లి కంటావా 500 మందితో వచ్చావు. నేను మీ ఇంటికి సింగిల్ గా ఒక్కదాన్ని వచ్చాను. ఎవరికుంది భయం? నాతో పెట్టుకో. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాను. అయితే ఆయన ఎంత మంచి న్యూస్ చెప్పారంటే, నన్ను 1 మంత్ వరకు ఏ పని చేయొద్దు అన్నారు. ఎక్కడికన్నా వెళ్ళి మంచిగా ప్రశాంతంగా రిలాక్స్ అవ్వమని చెప్పారు. నన్ను ఎక్కడ తీసుకెళ్తావు? స్విట్జర్లాండ్ కా, యూరప్ కా, కాశ్మీర్ కా? ఇంకో డాక్టర్ దగ్గరికి. రిపోర్ట్స్ అన్ని చూసానమ్మా, ఏం ప్రాబ్లం లేదు, అంత నార్మల్ ఉంది. కొంచెం స్ట్రెస్ ఎక్కువైంది అండ్ నిద్ర తగ్గింది. దానికి టాబ్లెట్ రాస్తున్నా, వేసుకుంటే సరిపోతుంది. డాక్టర్, ఈయనకి ఆ మందు ఎప్పుడు ఇవ్వాలి? ఆ మందు ఆయనకి ఇచ్చేది కదమ్మా, నువ్వు వేసుకుంటే సరిపోతుంది. ఏంటి డాక్టర్? సంధ్య కరెక్ట్ టైంకి వచ్చేదండి. కొంచెం తలనొప్పిగా వస్తుంది వర్క్ చేసి. కాఫీ తీసుకురావే. అబ్బా సిద్ధు, నన్ను అసలు కూర్చొని కూడా కూర్చొని నువ్వేంటి సిద్ధు? ఎన్నిసార్లు పెట్టావు సిద్ధు? పొద్దు నుంచి 10 సార్లు తాగావు నువ్వు కాఫీ. ఇది లాస్ట్ టైం సంధ్య. ఆయన వస్తే నేను ఎందుకు అడుగుతాను సంధ్య? నాకు రాదు కదా పెట్టుకోవడం. పెళ్లికి ముందు తలనొప్పి వస్తే ఏం చేసేవాడివి? పెళ్లికి ముందు నాకు తలనొప్పి వచ్చేది కదా సంధ్య. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया।